జుట్టు జుట్టు పట్టుకోవడం ఒకటే తరువాయి అర్ధరాత్రి 12:30కి అసలు ఈ గొడవ ఏంటో తెలుసుకునే ముందు ఒకసారి నా బాధ వినండి. నా ఘన చరిత్ర ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఫుల్ అన్ని రాయే. వీడియో తీయండి. నా కాలు పట్టుకుంది కాబట్టి ఫేవరబుల్ నెంబర్స్ తీసాను. అదన్నమాట మ్యాటర్. మా తొట్టి గ్యాంగ్ అంతా కలిసి హౌసీ ఆడడానికి సిట్టింగ్ వేసాం. కజిన్స్ తో హౌసీ అనేసరికి మనలో చాలా మందికి చాలా మెమరీస్ ఉంటాయి కదండి. మీకు కూడా అలాంటి ఫన్నీ మెమరీస్ ఏమైనా ఉంటే ఒకసారి కమెంట్ చేసేయండి, చదువుదాం. ఈ హౌసీ ఆడేటప్పుడు ఒక్కొక్క మనిషి మానసిక పరిస్థితి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. అందులో ఒకలో ఇద్దరు గ్యారంటీగా నాలా ఎగ్జైట్మెంట్ తో చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం వచ్చినా తట్టుకోలేం, ఏం రాకపోయినా తట్టుకోలేం. కానీ 10 మంది ఆడినా 20 మంది ఆడినా అందరూ కామన్ గా కలిపి తిట్టుకునేది మాత్రం ఈ కాయిన్స్ చెప్పే వాళ్ళని. నిజంగా వాళ్ళు చెప్పిన నంబర్ కి మనకు డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళని పొగిడే పనే లేదు. కానీ వాళ్ళు చెప్పే నంబర్లు గానీ మనకు రాలేదో ఇంక సచ్చారే. మా కిరణ్ ఇంకొక రకం మొహమాటస్తుడు. నిజంగా ఆయనకి ఏమి రాలేదా, వచ్చినా కూడా మొహమాటంగా చెప్పకుండా ఉండిపోయాడు అర్థం కాదు. ఇలా హౌస్ ఆడేటప్పుడు బ్యాచ్ లో ఖచ్చితంగా ఒకడు ఉంటాడండి మచ్చేసుకుని. దరిద్రం అంతా వాళ్ళ చుట్టూనే తిరుగుతా ఉంటది. అందరికి 10వ పరక వచ్చినా వాళ్ళకి మాత్రం రూపాయి రాదు. మేమందరం ఇక్కడ ఆడేది తక్కువ, అరుచుకోవడం ఎక్కువ. సింగిల్ టికెట్ మాత్రమే తీసుకోవాలి, అది మాకు మెయిన్ రూల్. మళ్ళీ ఆ టికెట్ రేట్ కేవలం 10 రూపాయలే ఉండాలి, అది ఇంకొక రూల్. అలుపు రాకుండా అరుచుకోవాలంటే ఆరగించడానికి అల్పాహారం ఉండాలి కదా మరి. అందుకే మా అత్త మావయ్య మా అందరికి కడుపులు నింపారు. ఇదిగో ఈవిడేమో ఇంకో రకం. టికెట్ కొనేసి నిద్ర ఆపుకోలేక పక్కోడికి ఇచ్చేసి నువ్వు కొట్టేరా అని తాపీగా పడుకుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరం వేలకు వేలు లక్షలు లక్షలు సంపాదిస్తున్నా హౌసీలో 10 రూపాయలు పక్కోడికి పోయినా సరే పడి దొల్లేస్తాం. ఆటలో జుట్టు జుట్టు పట్టుకోవడం ఒకటే తరువాయి అర్ధరాత్రి 12:30కి అసలు ఈ గొడవ ఏంటో తెలుసుకునే ముందు ఒకసారి నా బాధ వినండి. నా ఘన చరిత్ర ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఫుల్ అన్ని రాయే.